బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ జైలు పాలయ్యారు. తాజాగా ఆయన ఒక చెక్ బౌన్స్ కేసులో తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ కథ 2010లో మొదలైంది. రాజ్‌పాల్ యాదవ్ తొలిసారిగా స్వయ దర్శకత్వం వహించిన 'అత్తా పత్తా లాపతా' సినిమా నిర్మాణం కోసం ఢిల్లీకి చెందిన మురళి ప్రొజెక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి 5 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని ఎదుర్కోవడంతో రాజ్‌పాల్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. అప్పు తీర్చేందుకు ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ కావడంతో రుణదాతలు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ అనంతరం 2018లో న్యాయస్థానం రాజ్‌పాల్ యాదవ్‌కి 6 నెలలు జైలు శిక్ష విధించింది. ఆ తీర్పుపై హైకోర్టు విచారణ చేస్తుంది. వడ్డీతో కలిపి ఆయన చెల్లించాల్సిన మొత్తం దాదాపు 9 కోట్లు చేరింది. 2025లో 75 లక్షలు చెల్లించినప్పటికీ మిగిలిన మొత్తానికి సంబంధించిన కోర్టు ఇచ్చిన గడువులోపు ఆయన పాటించలేకపోయారు. దీంతో ఢిల్లీ హైకోర్టు చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది. చేసేదేం లేక రాజ్‌పాల్ జైల్లో 6 నెలల శిక్షకు రెడీ అయ్యారు. ఇదే సమయంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ రాజ్‌పాల్‌ను కాపాడడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.